సో హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం అమెజాన్ వెబ్ సర్వీసెస్లో ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్స్ గురించి మనము తెలుసుకుందాం. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే వెబ్ సర్వీసెస్ని క్రియేట్ చేయండి. ఫస్ట్ మనం లాగిన్ అయిన తర్వాత లాంచ్ ఇన్స్టెన్స్లోకి వెళ్ళి ఫ్రీటర్ ఓన్లీ తీసుకొని ఇక్కడ అమెజాన్ లైనక్స్ 2 ఏఎంఐ తీసుకొని ఇక్కడ కాన్ఫిగర్ ఇన్స్టెన్స్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసి సబ్నెట్ మీదకి వచ్చి ఇక్కడ అవైలబిలిటీ జోన్ మనం మాన్యువల్గా సెలెక్ట్ చేస్తున్నాం. ఫస్ట్ 1A తీసుకున్నాను. తర్వాత క్లిక్ ఆన్ యాడ్ స్టోరేజ్, దెన్ క్లిక్ ఆన్ యాడ్ ట్యాగ్ నేమ్ వచ్చేసరికి సర్వర్ 1 అని చెప్పి ఇస్తున్నాను నేను ఇక్కడ. దట్ మీన్స్ వెబ్ సర్వర్ 1 అని చెప్పి నేను ఇస్తున్నాను ఇక్కడ. సో వెబ్ సర్వర్ 1 అని చెప్పి ఇచ్చా. నెక్స్ట్ కాన్ఫిగర్ సెక్యూరిటీ గ్రూప్. ఇక నా దగ్గర సెలెక్ట్ అన్ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్ తీసుకొని మన దగ్గర ఇక్కడ వెబ్ సర్వర్ సెక్యూరిటీ గ్రూప్ ఉంది. ఇది తీసుకున్న తర్వాత రివ్యూ అండ్ లాంచ్ అనమాట. ఇక్కడ వెబ్ సర్వర్ సెక్యూరిటీ గ్రూప్లో SSH ప్రోటోకాల్ ఉంది, యాజ్ వెల్ యాజ్ HTTP ప్రోటోకాల్ ఉంది. రివ్యూ అండ్ లాంచ్. సో దెన్ క్లిక్ ఆన్ లాంచ్. సెక్యూరిటీ గ్రూప్ వచ్చేసరికి AWS ఉంది ఆల్రెడీ. తర్వాత దీని మీద క్లిక్ చేసి లాంచ్ ఇన్స్టెన్సెస్ మీద క్లిక్ చేయండి ఇక్కడ. ఎస్, ఇప్పుడు మనము సక్సెస్ఫుల్గా ఒక ఇన్స్టెన్సెస్ని క్రియేట్ చేసినాం. ఇట్ విల్ కమ్ రన్నింగ్ స్టేట్లోకి వస్తే మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. దెన్ మళ్ళీ లాంచ్ ఇన్స్టెన్సెస్ మీద క్లిక్ చేసి తర్వాత అమెజాన్ లైనక్స్ మిషన్ 2 తీసుకొని ఓకే. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి మీరు ఇక్కడ కాన్ఫిగర్ ఇన్స్టెన్స్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసి దెన్ యాడ్ స్టోరేజ్ మీద క్లిక్ చేసి అయితే మనకి ఇక్కడ సబ్నెట్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ 1A తీసుకున్నామా, ఇప్పుడు 1D తీసుకున్నాం. ఇక్కడ తీసుకొని యాడ్ స్టోరేజ్ మీద క్లిక్ చేద్దాం. సో దెన్ ట్యాగ్ మీద క్లిక్ చేసి ఇక్కడ నేను చెప్తాను ఇక్కడ. సో ఇది వెబ్ సర్వర్ 2 అని చెప్పి చెప్తాను అనమాట. ఇక్కడ ఇట్ ఈస్ ఎ వెబ్ సర్వర్ 2. తర్వాత కాన్ఫిగర్ సెక్యూరిటీ గ్రూప్, దెన్ మీరు ఇక్కడ సెలెక్ట్ అండ్ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్ తీసుకొని ఇక్కడ మనకి ఇక్కడ వెబ్ సర్వర్ అని చెప్పి తీసుకోండి. తీసుకున్న తర్వాత రివ్యూ అండ్ లాంచ్ మీద క్లిక్ చేయండి ఇక్కడ. దాని తర్వాత లాంచ్ మీద క్లిక్ చేసిన తర్వాత చూజ్ అండ్ ఎగ్జిస్టింగ్ కీపర్ వచ్చేసరికి AWS అని చెప్పి తీసుకొని ఓకేనా లాంచ్ ఇన్స్టెన్సెస్ మీద క్లిక్ చేయండి ఇక్కడ. ఇప్పుడు మనకి ఇక్కడ ఇంకొక ఇన్స్టెన్సెస్ కూడా క్రియేట్ అయ్యింది. ఫస్ట్ మనకి ఇక్కడ వెబ్ సర్వర్ 1 అని చెప్పి ఒక ఇన్స్టెన్సెస్ క్రియేట్ అయ్యింది. ఫస్ట్ దీంతో కనెక్ట్ అయ్యి సో కనెక్ట్ అయిన తర్వాత మీరు ఇక్కడ వెబ్ సర్వర్ని కాన్ఫిగరేషన్ చేయండి. ఇక్కడ ఈ ఇన్స్టెన్సెస్లో వెబ్ సర్వర్ని కాన్ఫిగరేషన్ చేయండి. కాపీ చేసుకొని ఫస్ట్ మీరు ఇక్కడ గిట్ బ్యాష్ ఓపెన్ చేయండి ఇక్కడ. సో గిట్ బ్యాష్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ డౌన్లోడ్స్లోకి రండి అనమాట. ఇక్కడ సో డౌన్లోడ్స్లోకి వచ్చి దాని తర్వాత మీరు అక్కడ కాపీ చేసుకున్నారు కదా, ఇక్కడ పేస్ట్ ఇవ్వండి. పేస్ట్ ఇచ్చి ఎంటర్ ఇవ్వండి. ఇప్పుడు కనెక్ట్ చేయమంటారా? ఎస్. సో మనం బై డిఫాల్ట్గా EC2 ఐఫోన్ యూజర్తో లాగిన్ అవుతామండి ఇక్కడ. అయితే మనం రూట్ యూజర్తో లాగిన్ అవ్వాలి అంటే సో మీరు ఇక్కడ సుడో SU అని చెప్పి సుడో స్పేస్ SU స్పేస్ ఐఫోన్ అని చెప్పి ఇవ్వండి ఇక్కడ. ఇప్పుడు మనకి ఇక్కడ రూట్ యూజర్తో లాగిన్ అయినాము. ఈ రూట్ యూజర్తో లాగిన్ అయిన తర్వాత వెబ్ సర్వర్ని మీరు ఎలా కాన్ఫిగరేషన్ చేస్తారంటే సో ఇన్స్టాల్ స్పేస్ ఇచ్చి ఇన్స్టాల్ స్పేస్ HTTPD ఓకేనా -y అని ఇవ్వండి ఇక్కడ. ఇప్పుడు మనము వెబ్ సర్వర్ సంబంధించిన ప్యాకేజెస్ ఇన్స్టాలేషన్ చేస్తున్నాము. వన్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత దాని యొక్క సర్వీసెస్ వెబ్ సర్వర్ యొక్క సర్వీసెస్ను ఏ విధంగా స్టార్ట్ చేయాలి. సో లెట్ us see. ఇప్పుడు మీరు ఇక్కడ systemctl స్టార్ట్ HTTPD అంటే HTTPD అనేది వెబ్ సర్వర్ యొక్క సర్వీసెస్ అన్నమాట. డాట్ ఓకేనా సర్వీస్ అని ఇవ్వండి ఇక్కడ. సో ఇచ్చిన తర్వాత సర్వీస్ ఇచ్చిన తర్వాత ఎంట్రీ ఇవ్వండి. సో ఇక్కడ systemctl అని ఇవ్వాలన్నమాట ఇక్కడ. దెన్ స్టార్ట్ HTTPD దెన్ సర్వీస్ అని చెప్పి మీరు ఇవ్వండి ఇక్కడ. సో ఇచ్చిన తర్వాత ఎంట్రీ ఇవ్వండి. ఇది స్టార్ట్ అయ్యింది. ఇది స్టార్ట్ అయ్యిందా లేదా మీరు ఎలా తెలుసుకుంటారు? సో వీ కెన్ గివ్ ద స్టేటస్ అనమాట. అడుగుదా కమాండ్ ఓకేనా, స్టేటస్ కమాండ్ ఇవ్వండి ఇక్కడ. ఇచ్చిన తర్వాత ఎస్ ఇట్ ఈస్ రన్నింగ్. అయితే ఇది
మనం రీస్టార్ట్ చేసినా కూడా ఈ సర్వీసెస్ ఆన్లో ఉండాలి అంటే సో మీరు ఈ కమాండ్ తప్పకుండా ఇవ్వాలా. systemctl ఎనేబుల్, ఓకేనా. సో ఎనేబుల్ అని చెప్పి ఇచ్చేసి httpd.service అని చెప్పి ఇవ్వండి. ఇక్కడ ఇచ్చిన తర్వాత ఇది పర్మనెంట్గా మీ సర్వీసెస్ స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు మనకు వెబ్ సర్వర్ వర్క్ అవుతుందా లేదా చెక్ చేసుకుందాం. సో ఫస్ట్ మనకి ఇక్కడ సో వెబ్ సర్వర్ చూడండి, ఇక్కడ వెబ్ సర్వర్ 1 యొక్క పబ్లిక్ ఐపీ అడ్రస్ తీసుకొని నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి మీరు ఇక్కడ పేస్ట్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఎంటర్ ఇవ్వండి. ఇప్పుడు ఎస్, వెబ్ సర్వర్ 1 అనేది సక్సెస్ఫుల్గా మనకు వర్క్ అవుతుంది. రైట్. అయితే మనం ఏం చేద్దామంటే ఇక్కడ సింపుల్గా ఒక కోడింగ్ రాస్తున్నా, హెచ్టిఎంఎల్ కోడింగ్ రాస్తున్నా. ఏమని రాస్తున్నాను, ఏ లొకేషన్లో రాయాలంటే మీరు ఇక్కడ ఫస్ట్ /var www.html రండి. ఇక్కడికి రండి. ఇక్కడ ఎలా వస్తారు మీరు, ఇక్కడ cd /var www.html రండి. ఇక్కడ వచ్చిన తర్వాత vim ఎడిటర్ కమాండ్ తీసుకొని index.html అని చెప్పి మీరు ఇవ్వండి. ఇక్కడ ఇచ్చిన తర్వాత సో నేను ఇక్కడ HTML పేజ్ రాస్తున్నానండి. ఇక్కడ సో నాకు HTML అంత పర్ఫెక్ట్గా రాదు, బట్ సో నేను మేనేజ్ చేయగలను అనమాట. సో బీజీ కలర్ వచ్చేసరికి నేను ఇక్కడ సో బీజీ కలర్ వచ్చేసరికి సో ఎల్లో ఇస్తున్నాను నేను ఇక్కడ. దెన్ ఒక హెచ్ఆర్ ఇస్తున్నాను. హెచ్ఆర్ మీన్స్ హారిజంటల్ లైన్ అన్నమాట. సో కలర్ వచ్చేసరికి సో నేను ఏమి ఇస్తున్నానంటే ఇక్కడ సో వైట్ అని ఇస్తున్నా, రెడ్ అని ఇస్తున్నాను అనమాట ఇక్కడ, ఓకేనా. సో దెన్ ఇక్కడ H1 వచ్చేసరికి అలైన్మెంట్ వచ్చేసరికి మనకి ఇక్కడ సెంటర్లో ఉండాలి. ఓకేనా. సెంటర్లో ఉండిన తర్వాత సో దీన్ని అమెజాన్ వెబ్ సర్వీసెస్ అని చెప్పి నేను ఇస్తున్నాను. AWS అని చెప్పి నేను ఇక్కడ రాసుకున్నా. సో దీన్ని క్లోజ్ చేయాలి కాబట్టి H1ని క్లోజ్ చేశా. అండ్ అదేవిధంగా ఇక్కడ మీరు మళ్ళీ హెచ్ఆర్ ట్యాగ్ తీసుకొని కలర్ తీసుకొని సో రెడ్ ఇస్తున్న కలరు. ఇప్పుడు మీరు ఇక్కడ HTML క్లోజ్ చేసి యాజ్ వెల్ యాజ్ ఓకేనా. సో మీరు బాడీని కూడా క్లోజ్ చేయండి ఇక్కడ. సో క్లోజ్ చేసిన తర్వాత ఓకేనా సేవ్ చేసుకోండి. ఇక్కడ సేవ్ చేసుకోవాలంటే ఎస్కేప్ ఇచ్చేసి shift:WQ అని చెప్పి మీరు ఇవ్వండి. ఇక్కడ ఇచ్చిన తర్వాత సో ఫస్ట్ మనకి ఇక్కడ టెస్ట్ పేజ్ వచ్చింది. ఇప్పుడు మీరు ఒకసారి రీప్రెస్ చేసినట్లయితే ఎస్, సో మీకు ఒక వెబ్ పేజ్ వచ్చింది అనమాట. అదేవిధంగా మీరు వెబ్ సర్వర్ 2తో కూడా మీరు కనెక్ట్ అయ్యి ఇక్కడ వెబ్ సర్వర్ 2తో కూడా మీరు కనెక్ట్ అవ్వండి. సో కనెక్ట్ అయ్యి సో యూ హ్యావ్ టు కనెక్ట్ వెబ్ సర్వర్ 2 అనమాట. ఇక్కడ వెబ్ సర్వర్ 2 ఉంది కదా, సో దీన్ని సెలెక్ట్ చేసుకొని కనెక్ట్ లేక వచ్చిన తర్వాత ఈ ఆప్షన్ తీసుకొని ఇక్కడ ఎగ్జాంపుల్ ఫైల్ తీసుకొని కాపీ, సో దాన్ గిట్ లేక వచ్చి Ctrl+D ఇవ్వండి. ఇక్కడ మళ్ళీ Ctrl+D ఇవ్వండి. ఇక్కడ సో ఇప్పుడు మనం డౌన్లోడ్స్లో ఉన్నాము, రైట్ క్లిక్ చేసి పేస్ట్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మనం వెబ్ సర్వర్ 2తో కనెక్ట్ అవుతున్నాము. రైట్. ఇక్కడ కూడా మీరు ఇక్కడ EC2 యూజర్తో కనెక్ట్ అయినారు. ఇక్కడ ఫస్ట్ మీరు ఇక్కడ రూట్ యూజర్తో కనెక్ట్ అవ్వండి బై యూజింగ్ దట్ కమాండ్. ఏ కమాండ్ sudo su - అని చెప్పి ఇవ్వండి. ఇక్కడ ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ install httpd అని ఇచ్చేసి -y అని ఇవ్వండి. ఇక్కడ అంటే వెబ్ సర్వర్ని సంబంధించిన ప్యాకేజెస్ ఇన్స్టాలేషన్ చేస్తున్నాము. సో దాని తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం, మీరు ఇక్కడ systemctl start httpd.service అని ఇవ్వండి. ఇక్కడ అండ్ అదేవిధంగా systemctl enable httpd.service అని ఇవ్వండి. ఇక్కడ మనం సర్వీసెస్ స్టార్ట్ చేస్తున్నాము, సర్వీసెస్ని పర్మనెంట్గా స్టార్ట్ చేసినాం ఈ కమాండ్తో, ఓకేనా. అండ్ ఒకసారి మనకు వెబ్ సర్వర్ వర్క్ అవుతుంది లేదా చెక్ చేసుకుందాం. ఈ పబ్లిక్ ఐపీ అడ్రస్ తీసుకొని ఇక్కడికి వచ్చి కాపీ పేస్ట్ అనమాట. ఎస్, ఇట్ ఈస్ వర్కింగ్. ఇక్కడ కూడా నేను ఏం చేస్తాను, ఇక్కడ నా ఓన్ వెబ్ పేజ్ని క్రియేట్ చేస్తున్నాను. వెబ్ పేజ్ని క్రియేట్ చేయాలంటే యూ హ్యావ్ టు ఓకేనా ఎంటర్ ఇంటూ దిస్ పాత్ అనమాట. ఏ పాత్ /var www.html. ఇక్కడికి వచ్చేసి vm ఓకేనా స్పేస్ index.html అని చెప్పి నేను ఇస్తున్నా. ఇచ్చిన తర్వాత సో నేను ఇక్కడ ఇన్సర్ట్ మోడ్లోకి వచ్చేసి ఇన్సర్ట్ మోడ్లోకి రావాలంటే ఐ ప్రెస్ చేయాలి, ఓకేనా. ఇన్సర్ట్ మోడ్లోకి వచ్చిన తర్వాత సో మీరు ఇక్కడ HTML సో దాని బాడీ
నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి మనకి ఇక్కడ హెచ్ఆర్ ట్యాగ్ కలర్ వచ్చేసరికి నేను ఇక్కడ రెడ్ వేస్తున్నాను, ఓకేనా. సో దెన్ H1 వచ్చేసరికి అలైన్మెంట్ వచ్చేసరికి సెంటర్ ఇచ్చినాను ఇక్కడ. సో సెంటర్ ఇచ్చిన తర్వాత నాకు ఏం ప్రింట్ అవ్వాలి అంటే సో గ్లోబల్ ఐటీ హబ్ అని చెప్పి ప్రింట్ అవ్వాలా, ఓకేనా. సో దెన్ H1 క్లోజ్ చేశాను, మళ్ళీ నేను హెచ్ఆర్ ట్యాగ్ ఓపెన్ చేస్తున్నాను, ఓకేనా. సో కలర్ వచ్చేసరికి రెడ్ ఇచ్చినాను. సో దెన్ HTML నేను క్లోజ్ చేస్తున్నాను, యాజ్ వెల్ యాజ్ అదేవిధంగా నేను ఇక్కడ సో బాడీని కూడా క్లోజ్ చేస్తున్నాను, ఓకే. ఇక మీకు ఇక్కడ HTML నేను తప్పించాం, మీరు ఇక్కడ HTML, ఓకేనా. సేవ్ చేసుకోండి, ఇక్కడ సేవ్ చేసుకొని ఎగ్జిట్ అవ్వండి. ఇక్కడ ఎగ్జిట్ అయిన తర్వాత సో మళ్ళీ నేను ఒక్కసారి రీప్రెస్ చేస్తున్నా. ఎస్, ముందు నాకు ఏముంది ఇక్కడ వెబ్ 1లో ఏముంది, ఇక్కడ వెబ్ 1లోకి వచ్చేసరికి, ఓకేనా. సో నాకు ఈ వెబ్సైట్ ఉందన్నమాట. ఇప్పుడు ఈ వెబ్సైట్కి ఈ వెబ్సైట్కి నేను లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేస్తున్నాను. ఎలా క్రియేట్ చేస్తారంటే సో మీరు ఇక్కడ లెఫ్ట్ కార్నర్లో మీకు లోడ్ బ్యాలెన్సర్ ఉంది ఇక్కడ, ఈ లోడ్ బ్యాలెన్సర్ తీసుకోండి ఇక్కడ. సో లోడ్ బ్యాలెన్సర్ తీసుకున్న తర్వాత క్రియేట్ లోడ్ బ్యాలెన్సర్, ఇది అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సరా నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సరా, అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అని చెప్పి మీరు తీసుకోండి ఇక్కడ, ఓకేనా. సో క్రియేట్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్. నేమ్ వచ్చేసరికి మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు అన్నమాట ఇక్కడ. సో నేమ్ వచ్చేసరికి మీరు ఇక్కడ సో ఫర్ ఎగ్జాంపుల్ సో వెబ్ ఓకేనా ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ అని చెప్పి నేను ఇస్తున్నా, వెబ్ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ అని చెప్పి నేను ఇస్తున్నా. అండ్ ఇది పబ్లిక్గా ఉండాలా ప్రైవేట్గా ఉండాలా, ఓకేనా. పబ్లిక్ ప్రైవేట్, ఇంటర్నెట్ ఫేసింగ్ మీన్స్ పబ్లిక్, ఇంటర్నల్ మీన్స్ ప్రైవేట్ అనమాట. మీరు ఎప్పటికైనా కానీ పబ్లిక్ కానీ తీసుకోండి ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ మీరు వచ్చేసరికి అవైలబిలిటీ జోన్స్ తీసుకోవాలి అక్కడ. ఈ అవైలబిలిటీ జోన్స్ మీరు ఎన్ని సెలెక్ట్ చేసుకుంటారంటే సో నేను ఇక్కడ వచ్చేసరికి ఒక 6 సెలెక్ట్ చేసుకున్నా, నాకు ఎటువంటి ప్రాబ్లం ఉండకూడదని నేను 6 సెలెక్ట్ చేసుకున్నా. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత కాన్ఫిగర్ సెక్యూరిటీ గ్రూప్, ఓకేనా. సో కాన్ఫిగర్ సెక్యూరిటీ గ్రూప్ అనమాట, ఓకేనా. సో నెక్స్ట్ కాన్ఫిగర్ సెక్యూరిటీ గ్రూప్. దెన్ ఇక్కడికి వచ్చేసరికి మీరు ఇక్కడ సెలెక్ట్ అయిన ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్ నేను ఇక్కడ తీసుకున్నాను కదండి ఇక్కడ. సో వెబ్ సర్వర్ సెక్యూరిటీ గ్రూప్ దాన్నే తీసుకోండి. తీసుకున్న తర్వాత కాన్ఫిగర్ రౌటింగ్ అనమాట. సో ఈ రౌటింగ్ అంతా కూడా బై డిఫాల్ట్గా కాన్ఫిగరేషన్ అయిపోతుంది, మీరు ఏం తీసుకునే అవసరం లేదు. బట్ ఇక్కడ వచ్చేసరికి మీరు నేమ్ ఇవ్వండి. ఇక్కడ నేమ్ ఏమి ఇస్తారంటే ఇక్కడ టార్గెట్ గ్రూప్ నేమ్ ఏమి ఇస్తారంటే, ఓకేనా. సో AWS అని ఇవ్వండి. ఇక్కడ ఇచ్చేసి నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు, డజంట్ మ్యాటర్, ఓకేనా. ఇక్కడ మీరు టార్గెట్ టైప్ ఇన్స్టెన్సెస్, IP అడ్రస్, లాంబ్డా ఫంక్షనా, మీరు ఇన్స్టెన్సెస్ తీసుకోండి. ఇక్కడ రిజిస్టర్ టార్గెట్స్ వచ్చేసరికి మన దగ్గర ఇన్స్టెన్సెస్ 2 ఉన్నాయి, దాన్ని యాడ్ చేసుకొని రివ్యూ మీద క్లిక్ చేసి క్రియేట్ మీద క్లిక్ చేయండి. వన్స్ క్రియేట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఓకేనా క్లోజ్ చేయండి. ఇప్పుడు మీకు ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ అయ్యింది. దీంతో పాటు సో మీకు టార్గెట్ గ్రూప్ కూడా క్రియేట్ అయ్యింది, అనమాట. సో ఈ టార్గెట్ గ్రూప్ వచ్చేసరికి మన దగ్గర ఇక్కడ AWS ఉంది కదండి. ఇక్కడ మీకు వచ్చేసరికి హెల్త్ చెక్స్ తీసుకోండి. ఇక్కడ సారీ టార్గెట్స్ తీసుకోండి. ఇక్కడ టార్గెట్స్ మనకి ఏమన్నా ఇక్కడ సో వెబ్ సర్వర్ 1, వెబ్ సర్వర్ 2. ఇక్కడ వచ్చేసరికి ఇన్షియలైజేషన్ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇవి హెల్తీ కండిషన్లోకి వచ్చిన తర్వాత ఎప్పుడైతే హెల్తీ కండిషన్లోకి వస్తాయో అప్పుడు ఆ వెబ్ సర్వర్ 1, వెబ్ సర్వర్ 2 మధ్య లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ అయ్యింది సక్సెస్ఫుల్గా. అప్పుడు లోడ్ బ్యాలెన్సర్ వర్క్ అవుతుంది, ఓకేనా. సో వీ షుడ్ wait 1 or 2 minutes, ఓకేనా. సో దెన్ we will see how it will work load balance. సో మీరు గమనించినట్లయితే ఇక్కడ హెల్తీ వచ్చింది అనమాట. రైట్. ఇప్పుడు వెబ్ సర్వర్ 1, వెబ్ సర్వర్ 2 మధ్య లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ అయింది. దాన్ని ఎలా చెక్ చేసుకుంటాం చూడండి. ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్లోకి వచ్చేసి ఇక్కడ DNS నేమ్ ఉంది కదా, ఈ DNS నేమ్ తీసుకోండి. ఇక్కడ తీసుకొని ఓకేనా ఒక న్యూ ట్యాబ్ తీసుకొని ఇక్కడ పేస్ట్ ఇవ్వండి, ఓకేనా. పేస్ట్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ మనకి ఇక్కడ వెబ్ సర్వర్ 1 కానీ వెబ్ సర్వర్ 2 కానీ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. రైట్. ఇప్పుడు నాకు ఇక్కడ గ్లోబల్ ఐటీ హబ్ ఓపెన్ అయింది. ఒక్కసారి రీప్రెస్ చేస్తే ఓకేనా, ఇంకొకసారి రీప్రెస్ చేసినట్లయితేనా నాకు ఇంకొక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అంటే సో ఇట్ ఈస్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ లోడ్ బ్యాలెన్సర్. ఇప్పుడు లోడ్ బ్యాలెన్సర్ అనేది సక్సెస్ఫుల్గా మనకి క్రియేట్ అయ్యింది, ఓకే. ఈ విధంగా మీరు ఏం చేస్తారంటే లోడ్ బ్యాలెన్సర్ని క్రియేట్ చేసుకోండి. అయితే మనకి ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్ వద్దు అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారు, యాక్షన్స్లోకి వెళ్ళిపోయి డిలీట్, ఓకే. థ్యాంక్ యూ.